మార్వాడీల షాపులకు వ్యతిరేకంగా సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద వివక్ష చూపడం అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ వేదికగా మేము తెలియజేసేది ఏంటంటే, ఎంత చదువుకొని ఎంత ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఎంత ఉన్నత స్థానాన్ని అధిరోహించిన తర్వాత కూడా ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఏ స్థాయిలో ఉందనే దాని గురించి ఈరోజు మీకు చెప్పడం కోసం వచ్చాం. మీరు వెనక చూసుకున్నట్లయితే శ్రీ ఆదిత్య జనరల్ స్టోర్ ఏదైతే ఉందో ఈ రైస్ స్టోర్ ఇక్కడ దాదాపుగా నేను 2 సంవత్సరాల నుంచి ఇదే పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నేను ఉండడం జరిగింది. సో ప్రతి వారం నేను ప్రతి నెల ఇక్కడే గ్రోసరీస్ తీసుకుంటా. ఇక్కడ ఏదైతే నెలకి సంబంధించినటువంటి గ్రోసరీస్ తీసుకొని దానికి నెల డబ్బులు మనం చెల్లించడం జరుగుతుంది అన్నట్టు. సో అయితే ఒకరోజు నాకు మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేస్తే నేను ఫోన్ మాట్లాడుతూ జై భీమ్ అన్న ఆ షాపులో ఉండి, సో తను ఎప్పుడైతే అంతకుముందు సార్ అని మాట్లాడించినటువంటి ఈ ఆదిత్య రైస్ స్టోర్ ఆయన ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి నువ్వు అని సంబోధించడం స్టార్ట్ చేసిండు. పోనీ ఏదో అంటే తెలుగులో అటు ఇటు తడబడి ఉండొచ్చు మాట అని చెప్పి నేను మాట్లాడి దాని గురించి పెద్దగా పట్టించుకోవాలి. నువ్వు జై భీమా అని మాట్లాడిండు. అవును రాబాయ్ నేను జై భీమే అని అన్న. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా సరే చేతికి డబ్బులు ఇస్తే చేతికి డబ్బులు తీసుకోడు, అక్కడ పక్కన పెట్టమంటాడు. అతను చిల్లర ఒకవేళ మనకు తిరిగి ఇవ్వాల్సిన చిల్లర ఎవరిని ఉంటే తను ఇక్కడ పక్కన పెట్టేస్తారని మీరు చూసుకున్నట్టయితే తన సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో రాత్రి ఏం జరిగిందంటే, నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సరుకులు తీసుకోవడానికి ఇదే జనరల్ స్టోర్ లోపలికి వెళ్తే అంతకు ముందు నుంచి కూడా డిస్క్రిమినేషన్ అంటుండో నువ్వు అని పేరు పెట్టి పిలుస్తుండో. తర్వాత ఈ రోజు రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, నేను గ్రాసరీస్ తీసుకోవడానికి రోజులాగే వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని అక్కడికి వెళ్తే నువ్వు డబ్బులు కట్టి నడువు బయటకు అని అన్నాడు. అరే ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు, అంతకుముందు కూడా ఖాతా ఉంది, పాత బాకీ కూడా ఉంది. సో అదేంటి మనం నెల మొదట్లో కదా కట్టేది అంటే, లేదు నువ్వు డబ్బులు కట్టే సరుకులు తీసుకెళ్ళాలి లేకపోతే కుదరదు అని చెప్పేసి నువ్వనే మాట్లాడుతుండు. సరే ఓకే డబ్బులు కట్టే తీసుకెళ్ళమంటే ఇతనితో ఎందుకు గొడవ అని చెప్పి ఆదిత్య అనే ఒక తమ్ముడు ఉంటే నేను నా ఫ్లాట్కి ఇచ్చి నువ్వు పలానా బెడ్ మీద వ్యాలెట్ ఉంటుంది తీసుకురమ్మని చెప్పి ఆ బెడ్ మీద వ్యాలెట్ తీసుకొచ్చి తనకు డబ్బులు ఇస్తే అతనికి నేను 1220 రూపీస్ ఎంతో అయితే మిగతా 1500 ఇస్తే చిల్లర ఇట్లా పక్కన పడేసాను. నేను చెయ్యి ఇట్లా ఇచ్చా, తను చెయ్యి ఇలా ఇక్కడ ఉంది, ఇక్కడ పక్కన పడేసాడు. నేను చెయ్యి నీకు డబ్బులు తీసుకోవడానికి నేను చేయిస్తే కింద ఎందుకు పడేస్తుంటే తీసుకో అని చాలా రెక్లెస్గా, అంటే చూడండి ఎంత కాదేది అనర్హం డిస్క్రిమినేషన్కి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రతకడానికి కావచ్చు ఏదైనా కావచ్చు. సో అదొకటే కాదు, ఇప్పుడు ఏదైతే ఈ ఆదిత్య జనరల్ రైస్ స్టోరు తర్వాత ఈ జనరల్ స్టోర్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వడ్డీ వ్యాపారం, మొట్టమొదటిగా వీళ్ళు పెట్టేది కిరాణా జనరల్ స్టోరు, దాని లోపల వడ్డీ వ్యాపారం ఏంటంటే ఈ చెవి దుద్దులు బంగారం తాకట్టు పెట్టుకొని అక్కడ నుంచి వాళ్ళ దగ్గర అధిక వడ్డీ వసూలు చేయడం, నెల రోజులు టైం పెట్టి ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక తులంకి సంబంధించినటువంటి చెవిదుద్దులు తాకట్టు పెడితే వాళ్ళు ఒక 30,000 50,000 ఇస్తే నెల రోజులే టైం పెడతారు. ఆ నెల రోజుల లోపల అవి తీసుకెళ్ళకపోతే అవి వేరే ఇంక వీళ్ళు ఇవ్వకోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాగేసుకుంటారు. ఎవరో ఇక్కడే ఈ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తికి నేనే దగ్గరుండి మరి ఇతను బెదిరించి మరి అవి ఇప్పించాను. ఫోన్లు తాకట్టు పెట్టుకుంటారు, బంగారం తాకట్టు పెట్టుకుంటారు, వడ్డీకి డబ్బులు ఇస్తారు, షూరిటీలు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా ప్రామిసరీ నోట్లు అదేవిధంగా చాలా బ్లాంక్ చెక్లు ఉన్నాయి. సో నాకు మొన్న ఇవన్నీ కూడా ఈ గొడవ వచ్చిన తర్వాత వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత చాలామంది నాకు వచ్చి చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జనరల్ స్టోర్లో పనిచేసే వ్యక్తి మైనర్. నేను దాన్ని కూడా అడిగాను, నువ్వు ఎందుకు మైనర్ని పెట్టుకుంటున్నావు, ఇక్కడ మైనర్తో ఎందుకు వర్క్ చేపిస్తున్నాను కూడా అంటే చెల్తా నువ్వెవరు మాట్లాడడానికి అన్నంత రెక్లెస్గా మాట్లాడి ఈరోజు తెలంగాణలో బ్రతకడానికి వచ్చి కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకోకుండా ఇట్లా ముట్టుకోవడానికి కూడా అంటే అన్టచబిలిటీ నన్ను ముట్టుకోవడానికి కూడా ఆయన నామోషిగా చిన్నతనంగా ఫీల్ అయ్యి అప్పర్ కాస్ట్ నేను నిన్ను ముట్టుకోవాలా అన్న ఉద్దేశంతో మీరు అతను సీసీ కెమెరాలో చూసినా సరే డబ్బులు నేను ఇట్లా తీసుకోవడానికి ఇస్తే నా
చేతికి డబ్బులు ఇవ్వకుండా పక్కన పడేసి చాలా అహంకారపూరితటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం రాత్రి చోటు చేసుకుంది. దాని మీద మేము రాత్రి లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా అన్నవాళ్ళు అందరం కలిసి మేమందరం కలిసి వెళ్ళి చాలామంది న్యాయవాదులు కలిసి వెళ్ళి సిఐ గారిని కలిసి వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ విషయం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఈరోజు రకరకాల ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు మాకు తెలియజేయడమే కాకుండా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా ఇందిరక్క కానివ్వండి, అన్నవాళ్ళు కానివ్వండి, పిలిచిన వెంటనే పీటర్ గారు కానివ్వండి, నిజంగా ఆయన స్పందించిన తీరు కూడా నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఇక్కడ చదువుకొని ఇంత స్థాయికి వచ్చినటువంటి నాకే ఇంత డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టు వీళ్ళందరూ ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చి వీళ్ళ దగ్గర రోజు ఆర్థిక లూటికి గురవుతున్నటువంటి ఎంతోమంది పేదవాళ్ళు ఈరోజు ఇంకా పేదరికంలో బ్రతకడానికి ఇలాంటి వాళ్ళే ముఖ్య కారణం. ఇక్కడ కేసు పెట్టినని తెలిసిన తర్వాత కూడా అతను చూసే విధానం ఎలా ఉంటుందంటే నువ్వేం చేయగలవు మమ్మల్ని అనే ధోరణితోనే, అంటే వీళ్ళని ఏమీ చేయలేము అనే ఒక కంక్లూజన్కి వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు ఏదో అరుస్తారు, గొడవ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ఈరోజు బంగారం దగ్గర నుంచి మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వీళ్ళు ఇక్కడ నుంచి అంటే అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడమే కాకోకుండా బంగారు పోస్తులు గిర్రెలు పెట్టుకొని తాకట్టు పెట్టుకొని వాటిని ఇవ్వకోకుండా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అమాయక పేద ప్రజల్ని వీళ్ళు ఆర్థిక లూటీ చేయటమే కాకుండా చదువుకొని ఒక గుర్తింపు సంపాదించి ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఎంతో గుర్తింపు పొందినటువంటి నాలాంటి వ్యక్తులను కూడా వీళ్ళు అంటే ముట్టుకోవడానికి ఇష్టపడకుండా డబ్బులు కింద పడేశారంటే ఎంత అహంకారపూరితమైన ధోరణం మీరందరూ తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఎప్పుడైతే నేను ఫోన్లో జైబీ మన్నా అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడితో నేను మాట్లాడాను, అప్పటి నుంచి అంతకుముందు సార్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి కూడా నువ్వు అని పిలవటం ప్రారంభించిండు. నేనేమంటానంటే అంతటి అహంకారపూరితమైనటువంటి ధోరణి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ అదే కాదు, వీళ్ళు చేసేదన్నీ కూడా ఆర్థిక లూటి, బంగారం తాకట్టు పెట్టుకోవటం, సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకోవటం, ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టుకోవటం, బాగా తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి నోట్లు రాసుకొని అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడం, ఇలా ఆర్థిక లూటీ చేయడం, మైనర్లతో వర్క్ చేయించుకోవడం, ఇట్లా చాలా రకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. సో నేను ఎప్పుడూ కూడా ఈ విషయాలు తెలిసినప్పుడు కూడా నేను ఒకంత పట్టించుకోలేదు, ఎందుకు ఇక అన్నిటినీ మనం చేయాలని. ఎప్పుడైతే ఈ అన్టచబిలిటీ అనేది నా వరకు వచ్చి నేను ఇంతవరకు కూడా అంటే బాధపడడానికి కారణమై తీవ్ర మనోవేదనకి గురవడానికి కారణమైందో ఇక దీన్ని ఉపేక్షించాలనుకోలేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఏంటంటే దయచేసి ప్రజలందరూ గమనించండి, ఎక్కడైతే ఇలాంటి మార్వాడీలు మిమ్మల్ని ఆర్థిక లూటీ చేస్తున్నారు దయచేసి ఆయా పోలీస్ స్టేషన్లలో మీరు ధైర్యం చేసుకొని వారి మీద కేసులు పెట్టడం అనేది నిజంగా శుభపరిణామం కిందకే వస్తుంది. కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలను అరికట్టడానికి ప్రజలందరూ నడుం బిగించాలి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి అరాచకాలకి న్యాయబద్ధంగా శిక్ష పొందాలి. ఇప్పుడు ఏదైతే శ్రీ ఆదిత్య స్టోర్ కానివ్వండి, శ్రీ ఆదిత్య రైస్ డిపో కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏంటంటే ఎక్కువ డబ్బుకి ఇక్కడ ఉండేదేమో ఫ్యాన్సీ జనరల్ స్టోరు, ఇదంతా కూడా ఏమంటారు బల్క్గా మేము చేసేదాన్ని మేమంతా చేస్తామని చెప్తారు. దీంట్లో వచ్చి ఒక బాక్స్ ఒక రబ్బర్ డబ్బా వచ్చేసి బయట ఏది హోల్సేల్గా 5 రూపాయలు వేస్తే వీడు 12 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ ఎక్కడైనా సరే మార్కెట్లో ఉన్న ధర కంటే నేను ఒకసారి అడిగా, మీరేంటి ఆకాశంలో నుంచి తీసుకొస్తున్నారో వస్తువులన్నీ అని అంటే నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే ఇడికెళ్ళి దెంగేయని. ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఎవరు ఏం చేయలేరనే అహంకారపూరితమైన ధోరణిలోకి వచ్చేసి ఇక్కడ వీళ్ళు అంటే బలమైన శక్తులుగా ఎదిగి ఒకళ్ళిద్దరు మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఈ స్టోర్లో ఏదైనా గొడవ అయితే పక్క స్టోర్లో వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించి తిట్టి కొట్టే ప్రయత్నం కూడా చాలా జరిగినాయి. కాబట్టి అంటే ఇతను దళిత్, ఎందుకంటే నార్త్లో జైబీమ్ అంటే ఆల్మోస్ట్ దళిత్సే ఉంటారు. సో జైబీమ్ అనే ఒక నినాదం అది అంటే అణచివేతకి అదేవిధంగా ఏదైతే తిరుగుబాటుకి చిహ్నమైనటువంటి జైబీమ్ అనే నినాదం ఉందో అది వాళ్ళకి తెలుసు. హూ ఇస్ అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు. సో ఓకే వీడు పలానా ఓకే అని చెప్పేసి వీళ్ళు ఒక క్లారిఫికేషన్కి వస్తారు. పిచ్చివాళ్ళు కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆర్థిక లూటీ చేసి కోట్లు కొల్లగొట్టి ఇక్కడ ఏదైతే ఇక్కడ వాచ్మెన్లుగా పనిచేసే వాళ్ళు, కూలీగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి అంటే దర్పం అనుభవిస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు. ఇక్కడ వీళ్ళు ఈ విధంగానే కాదు రకరకాల అరాచకమైన కార్యక్రమాలు. సో ఇక్కడ నాకు జరిగినది ఏంటంటే అన్టచబిలిటీ, అతను నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. సో అదే కాకుండా ఎప్పుడైతే నేను పలానా వ్యక్తిని అతను అనుకున్నాడు, అక్కడ నుంచి ప్రతి నెల నేను ఇతని దగ్గర గ్రాసరీస్ తీసుకొని నెల ఎండింగ్లో డబ్బులు కట్టేవాడిని. సో డబ్బులు కట్టినప్పుడు కూడా
ఈ తర్వాత నుంచి నాకు గ్రాసరీస్ ఇవ్వట్లేదు. అంటే ఎప్పుడైతే ఆ జైబీమ్ అనే పదం ఆయన ముందు మీరు నేను ఫోన్లో మాట్లాడా అసందర్భంగా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ స్టోర్లో నేను వస్తువులు కొనుక్కుంటూ అసందర్భంగా అన్న పదం. అవును. అయితే నాకు ఈ ఇష్యూ రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు అంతా వచ్చి నాకు చెప్పారు. సో అంతకుముందు వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారని నాకు తెలుసు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఒకళ్ళు చెవిదిద్దులు కమ్మలు పెడితే 4 రోజుల తర్వాత తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇవ్వలేదు. సో ఆ విషయంలో నేను మాట్లాడితే సెటిల్ అయిపోయింది. సో అప్పుడు మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే నేను ఈ జైబీమ్ అనే పదాన్ని నా మొబైల్లో బిక్కి మురళన్నతో మాట్లాడడం విన్నారో అప్పటి నుంచి కూడా డిస్క్రిమినేషన్ ముట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడాల. వాళ్ళ సీసీ కెమెరాలో కూడా అది రికార్డ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు చదువుకున్న నాలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్కి సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి నాలాంటి పర్సన్స్ని వాళ్ళకి తెలుసు ఇతను ఎవరు, ఇతను ఏంటి అని గత 2 సంవత్సరాలుగా వీళ్ళు చూస్తూనే ఉన్నారు. చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని చేసినటువంటి డిస్క్రిమినేషన్ చూడండి. కులాలు లేకపోతే, మతాలు లేకపోతే ఇక్కడ వీళ్ళు వ్యాపారమే చేయలేరు. వీళ్ళు బేస్ రన్ అదే చేసేదే అది. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేత బాధింపబడిన వాళ్ళు, ఏదో ఒక సందర్భంలో బాధింపబడిన వాళ్ళే, ఆర్థిక లూటీకి గురైన వాళ్ళే. అంటే మీకు కుల వివక్ష అవమానం జరిగింది. అది అంతే జరిగింది. అది వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఉంది. నేను చెప్పే మాటలు నమ్మకండి. ముందు వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ తీపిస్తే దాంట్లో దొరుకుతుంది. ఆల్రెడీ మేము రాత్రి లాలాగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేసాం. ఏది ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగానే ఉండి, మా తోటి న్యాయవాదులుగానే ఉండి, తర్వాత అన్నవాళ్ళు అందరూ వచ్చి మేమంతా కలిసి రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో మన మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ లాలాగూడలో మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఆ విషయం కూడా వీళ్ళకి తెలుసు. నేను ఎప్పుడైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి అనుకూలంగా నేను స్పందించానో, ప్రతి ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల గురించి నేను ఎప్పుడైతే గొంతెత్తానో అప్పుడే ఇతను నాతో అండు, సార్ మీరు మా గురించి మాట్లాడతారా, మేము మీతో ఉన్నవాళ్ళం కాదా, మేము ఇది కాదా అది కాదా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఇతనికి ఒకంత డిస్క్రిమినేషన్ అనేది ఉంది. సో నిజంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం ఇక్కడ పేద ప్రజల యొక్క రక్త మాంసాలని పీల్చి పిప్పి చేస్తున్నారు, ఆర్థిక లూటీ చేస్తున్నారు. బంగారం దగ్గర నుంచి కాదేది అనర్హం వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి, ఆఖరికి సెల్ ఫోన్స్తో, చిన్న సెల్ ఫోన్స్తో సహా వీళ్ళు తాకట్టు పెట్టుకొని లూటీ చేస్తున్నారు. ఈరోజు ఇంత దారుణంగా నన్ను డిస్క్రిమినేషన్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు ఫైల్ కావాలి. వీళ్ళు ఇక్కడ తూనికలు కొలతల శాఖ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. జీహెచ్ఎంసీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల గురించి కంప్లైంట్ చేయబోతున్నాం. జీహెచ్ఎంసీతో పాటు కూడా ఈ తూనికలు కొలతల శాఖకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించబడాల్సిందే. నా పేరు ఇంద్ర, నేను సామాజిక కార్యకర్త. తమ్మునికి ఫోన్ చేయగానే అసలు ఏదో బాధతో ఫోన్లో మాట్లాడుతుండే, ఏమేం తమ్మి అంటే ఇట్లా సంగతి అక్క రాత్రి ఇట్లా జరిగింది అనగానే నేను వస్తున్నా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈరోజు తమ్ముడు ఒక అడ్వకేటు, మరి ఆయనకే గౌరవం అన్నది దక్కనప్పుడు మరి మామూలు వ్యక్తికి న్యాయం జరుగుతుంది అన్నది మనకు తెలుసా? అసలు ఏంటి వీళ్ళు బతకడానికి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళకు, తెలంగాణ ఉన్న వాళ్ళకు విలువలు లేకుండా మరి బతకడానికి వచ్చి మళ్ళీ ప్రజల దగ్గర ఎవరెవరైతే అపార్ట్మెంట్లలో చిన్న చిన్న వాళ్ళు కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళతోనే మీ బతుకు తెరువు. ఇక్కడ ఎక్కువైతే వాళ్ళే కదా కొనేటోళ్ళు, వాళ్ళ సొమ్ములు ఏమైనా ఉంటే డబ్బులు అవసరానికి పెట్టేది వాళ్ళే. మరి ఈరోజు మరి ఆ విలువ ఇవ్వకుంటే ఎట్లా? విలువ అన్నది కూడా ప్రతి మనిషికి విలువ అవసరం. మరి మీకు ఆయనతో కూడా మీకు అసలు సంస్కారం ఉన్నదా లేదా అన్నది కూడా ఆలోచించాలి. మేము లేనిది ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మన మార్వాడీస్ షాపులల్లో ఎక్కడ కూడా వీళ్ళదే ఉంది, పెత్తనం వీళ్ళదే ఉంది, వీళ్ళకే బిజినెస్లు వీళ్ళకే ఉన్నాయి. మళ్ళీ డిస్క్రిమినేషన్ చేయడము ఇది ఇంతవరకు న్యాయం. దీని మీద మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా వరకు వీళ్ళందరి మీద కేసులు కూడా ఫైల్ అయినాయి, మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడడం కూడా జరిగింది. అయినా కూడా భయం అనేది లేకుండా పోయింది. దీని మీద తెలంగాణలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే మోసాలు జరుగుతున్నాయో ప్రజల మీద, మరి క్యాస్ట్ పరంగా కూడా చిన్న చూపు చూడడము ఇది చాలా అన్యాయకరమైన విషయము. మరి దీని మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. తమ్ముడి మీద ఏదైతే వాళ్ళు చిన్న చూపు చూసి ఎప్పుడే అంతకుముందు తెలియనప్పుడేం బాగా మాట్లాడి తెలిసినాక ఆ అబ్బాయి మీద వేరేగా మాట్లాడడం ఏంది, ఆయనను చూస్తేనే వేరే రకంగా చూడడము అది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అట్లా చేయకుండా అతని మీద తొందరగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. మళ్ళీ ఆయన మీద ఎవరైతే అన్నారో ఆ మాట వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ సమాన హక్కు ఇచ్చిన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి పేరును జై భీమ్ అని చెప్పనంగానే
ఈ వివక్ష మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఎక్కడి నుంచో ఇక్కడికి బ్రతకడానికి వచ్చి ఎన్నో ప్రాణాలు బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణలో అయ్యో పాపం అని చెప్పి మేము కొద్దిగా స్థానాన్ని ఇస్తే ఈరోజు 6 నెలల దోషం అన్నట్టుగా కనబడుతూ ఉంది. ఈరోజు మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఆర్పిఐ పార్టీ తరఫున కూడా మేము సుబ్బరాజన్న గారికి మద్దతు ఇస్తూ ఉన్నాము. వారికి వెనకాల మేము ఉన్నాము. రామ్దాస్ అత్వాలే సెంట్రల్ మినిస్టరు వారు కూడా ఈ విషయంలో సంఘీభావన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, మార్వాడి గో బ్యాక్, మార్వాడి 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 వెంటనే క్షమాపణ చెప్పాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి వెంటనే. మా డిమాండ్ మరొకటి, ఏదైతే ఈరోజు వివక్ష, ఏదైతే ఈరోజు అహంకారం కనబడుతూ ఉందో, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఏదైతే కేసు ఫైల్ అయిందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఖచ్చితంగా సెక్షన్లు పెట్టాలి. ఒకవేళ సెక్షన్లు పెట్టకుండా షాపును కూడా ముయ్యకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ రోడ్డు మొత్తము మేమందరం దళితులము కానీ మిగతా వారందరూ తెలంగాణ వాదులంతా ఇక్కడి నుంచి ఆ పైదాకా కూర్చొని మా యొక్క విన్నపాలు వినేదాకా మేము ఖచ్చితంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ మొత్తంలో ఇంతకుముందు కూడా ఇలాంటివి పరిస్థితులు జరిగినప్పుడు చాలా పెద్ద విషయంలో చాలా పెద్దగా ఈ యొక్క విషయం బయటకు వచ్చినప్పుడు కూడా మార్వాడీస్కి గుజరాతీస్కి ఖచ్చితంగా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరొకసారి ఒక వేదిక నుంచి మేము చెప్తా ఉన్నాము, ఎక్కడైనా కానీ తెలంగాణ వారి మీద కానీ తెలుగు వారి మీద కానీ మార్వాడీలు గుజరాతీలు హిందీ వారు ఎక్కడి నుంచో బ్రతకడానికి ఇక్కడ వచ్చిన వారు ఎక్కడైనా కానీ కుక్క పెత్తనము చేయడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు పగులుతుందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మా ఒక వర్గాన్ని, మా తెలంగాణ తెలుగు జాతిని మేము బ్రతికించుకుంటాం. తెలుగు జాతికి ఆర్పిఐ పార్టీ వెన్నంటూ ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నా. జై భీమ్. అన్న ఎన్నిసార్లు కేసులు పెడతా ఉన్నారు, ఇన్ని ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా వాళ్ళ అరాచకాలు మారట్లేదు. అంటే మీ పోరాటాల్లో లోపం ఉందంటారా, పోలీసులు సరైన చర్యలు తీసుకోవద్దంటారా? ఇప్పుడు రేపు ప్రభుత్వము రేవంత్ రెడ్డి నిద్రపోతా ఉన్నాడని చెప్పి అంటా ఉన్నా. ఎలక్షన్కు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుంటా ఉన్నాడని చెప్పి మాట్లాడినారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఏ ఫామ్ హౌస్లో పండుకుంటున్నాడని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా నువ్వు తెలంగాణ బేస్ చేసుకొని తెలుగు వారిని బేస్ చేసుకునే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈరోజు? ఓసారి దావాస్ అని చెప్పి అంటాడు, ఇంకోసారి ఎక్కడని చెప్పి తిరుగుతూ ఉంటాడు. గ్రౌండ్లో ఈరోజు ప్రజలకు జరుగుతున్న వివక్ష, ప్రజలకు జరుగుతున్న అన్యాయం విషయంలో ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ రెడ్డిల యొక్క అహంకారంకి ఇది సూచనగా మాకు కనబడతా ఉంది. అంటే ఇంతకుముందు కూడా 2-3 కేసులు తెలంగాణలో అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? మీరు ఏమన్నా సీరియస్? ఖచ్చితంగా వీరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్న ఖచ్చితంగా పెడితే ఇంకొకసారి ఇంకోటి ముందుకు రావడని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే 12 నుంచి 1300 మంది ఆత్మ బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణ వీరి కోసమా? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నది ఇక్కడ రెస్పెక్ట్? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నాయి బిజినెస్లు? ఈరోజు మేము కోరుతా ఉన్నాము, ఇలాంటి వారు ఒకవారు పెట్టుకుంటే దానిలో ఖచ్చితంగా ఉద్యోగం చేసేవారు తెలుగు వారే ఉండాలి. ఇది మా డిమాండ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రత్నప్రసాద్ మాట్లాడుతున్నా. మేము ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సెంట్రల్ మినిస్టర్ కింద ఒక ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలా అనే ఒక పార్టీ ఉన్నది. ఆయన సెంట్రల్లో మినిస్టర్ ఉన్నాడు. రాత్రి విషయం మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తుమ్లో జాకే ఆందోళన కరో అని చెప్పడం జరిగింది సారు. మాకు రాత్రి పీటర్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ మార్వాడి కొడుకులు, నేను తప్పుగా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు మీడియా ముందు, వీళ్ళు చేసే అరాచకాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే తెలంగాణలో చిన్న షాపు కాడి నుంచి పెద్ద షాపు అన్ని రంగాల్లో ఎందుకు మనం ఎందుకు చేసుకోకూడదు? మనం వాడి షాప్కి వెళ్ళి ఎందుకు కొనుక్కోవాలి? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జైభీం అంటే ఏమైంది? వాడి అబ్బాకి ఏమైనా అయిందా? వాడికి ఏమైనా అయిందా? జైభీం అంటే ఇది రాజ్యాంగంలో రాసింది, అంబేద్కర్ గారు చెప్పింది. అది జైభీం అంటే విఘ్నత అని అర్థం. అదేం తప్పు పదం కాదు. దీన్ని 100% ఖండిస్తున్నాం. ఆర్పిఐ పార్టీ తరఫున వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద కంపల్సరీ ఎస్టీ ఎస్సీ కేసు నమోదు చేయాలి, వాడికి శిక్ష పడాలని చూడాలని కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. పోలీస్ స్టేషన్ దగ్గర అందరికీ నమస్కారంలో. నా పేరు దాచారపు శ్రీనివాస్, ఆర్పిఐ పార్టీ సెక్రటరీ.
రామ్దాస్ అథవాల గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి మేము బలపరుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది మనం 1200 మంది అమరుల త్యాగాల బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వీళ్ళ కోసమే వచ్చిందా? తెలంగాణలో ఈరోజు వీళ్ళు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ప్రతి షాప్లో కూడా ఇదే దందా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే చెప్పారో మా అన్న వాళ్ళందరూ ఈ దందా కొనసాగించుకుంటూ అనేక మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. చిన్న చూపు చూడడం. చిన్న చూపు దేనికి చూస్తాం? మీకు చిన్న చూపు చూడడం వల్ల ఏమొస్తుంది? మీరు ప్రధానమంత్రి, ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నాడో నరేంద్ర మోడీ గారు ఈరోజు అంబేద్కర్ వద్దకు వెళ్ళి తనకు పాదాభివందనం చేస్తున్నాడు. ఎందుకు? ఈరోజు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక రాజ్యాంగాన్ని రచించాడు. రాజ్యాంగం వల్ల ఈరోజు మన అనేక పదవులు పొందుతున్నాం. ఆ పదవులతోని మనం ఈరోజు పరిపాలన అనేది కొనసాగుతున్నది. మరి మీరు అందరూ నార్త్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి బ్రతకనీకి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ప్రధానమంత్రి గారే జై భీమ్ అంటున్నాడు అక్కడికి వెళ్ళి. మరి మీకేం ప్రాబ్లం అవుతుంది? జై భీమ్ అనడం వల్ల మీ కుల మతాల మధ్య మానవుడు అనేవాడు జస్ట్ మీకు భూమి మీదకి వచ్చిండండి. మానవుడి దేవుని పట్టుకొని వచ్చిండ, కులం పట్టుకొని వచ్చిండ. టచబుల్ అంటే ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోయినావు, నీకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఒక మానవుడు వచ్చిండు, ఆయన కులం మతం చూస్తావా? ఆ రోజు నువ్వు బ్రతకాలంటే అతను బ్లడ్ ఇవ్వాలి. నువ్వు బ్రతికినావు, మరి కులం నీ కులప్పుడే వచ్చి బ్లడ్ ఇస్తాడా నీకు? ఈరోజు ఈ విధంగా मैं यही बोलने चाहता हूँ, ये नॉर्थ से जितना पीपल आया है, जो इतना बंदे को धंधा करने के लिए आप लोग आया है इधर, आप कर लो, हम कुछ नहीं बोल सकते, आगे बढ़ा दो. मगर ये चीज़ है ना, कुल विवक्ष है ना, ये कुल विवक्ष करे तो आपको भी अच्छा नहीं रहता. देश में प्रधानमंत्री मोदी आने वाले चुनावों में वर्ल्ड में लेके जा रहे हैं, हम कैशलेस जाने के लिए बोल के. आप लोग क्या कर रहे हैं इधर आके? आप भी नॉर्थ लोग हैं ना, फिर आपके शर्म आना चाहिए. शर्म तो कैसे भी आना चाहिए. काहे को बोले तो आप नरेंद्र मोदी को आप प्यार कर रहे हैं. ये कैशलेस पूरा जाना चाहिए. आप में तेलंगाना में ये पूरा नाटक बंद करो. आने वाले चुनाव में आपको जोर से हम देने के तैयार हो रहे हैं. आरपीआई पार्टी से रामदास अथवाले नायकत्व से हमको आदेश आ गया. इसीलिए मैं यही बोलने चाहता हूँ, आप लोग ये बकवास पूरा बंद करो. बंद करके आने वाले चुनाव में तेलंगाना को कैसे जाना ये लेके जाओ. कास्ट क्या है? मरते हैं क्या? खाना नहीं खाए तो कैसे? खाना कौन बना रहे? आज बना, आप बोलो. खाना हम खा रहे हैं, फिर खाना खाने के बाद हम कुछ व्याधि आ गया, दवा करने के ले गए. वो डॉक्टर साहब भी फॉर एग्जाम्पल इज ए जेबी में, आप नहीं लेते क्या? मरता ऐसे मर लेता. इसीलिए मैं यही बोल रहा हूँ, आने वाले चुनाव में पूरा मारवाड़ी का हमको धमकी देने के लिए तैयार हो रहा है. हम एक बात बोलना चाहता हूँ, अभी ये नाटक पूरे बंद करना है. ये मीटिंग से पूरा बंद होना है. आप थोड़ा ध्यान रख लो क्या है, क्या करना है, ऐसा ध्यान रख के आप थोड़ा सा काम करो. अगर नहीं तो हमका घर को आके बैठ के आपको धरना करना पड़ेगा. इसीलिए मैं यही पूछ रहा हूँ मारवाड़ी लोगों को, आपका जो काम करने के लिए तेलंगाना को आया है, जो काम करो बस उतना है. अगर आदमी को तेलंगाना वाला ये है, तेलंगाना वाला ये है, वो है बोल के ऐसा बकवास बंद करो, नाटक पूरा बंद करो. जय भीम बोले तो आपको क्या प्रॉब्लम है? अंबेडकर साहब ने अभी तो पूरा वर्ल्ड में जा रहे हैं, आप प्यार करो इसको. आपको कुछ ज्ञान आता, आपको कुछ भी 10वीं कक्षा पढ़ाई करता है, आप ज़्यादा नहीं पढ़ाई करते मारवाड़ी लोग. हम MA BA BEd तक जा रहे हैं. आपका क्वालिफिकेशन में आप कंपेयर करें तो आप छोटा है, मगर धंधा कर रहा है, वो धंधा तरीका कैसे करना है ये देख लो. इसीलिए मैं यही बोल रहा हूँ, लास्ट वार्निंग, आपको गो बैक. पहले भी मारवाड़ी गो बैक हुआ है, अभी शुरू हो गया है तो आप जाने तक हम पीछे पड़ता है. इसीलिए मैं बोल रहा हूँ आप थोड़ा सा ये पूरा बंद करो.